45 రోజుల లోపల ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు కదా. సో ఈ 5 లక్షల రూపాయలు విడతల రూపంలో అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ 45 రోజుల లోపల ఎవరైతే మంజూరు పత్రాలు కనుక తీసుకున్నారో వాళ్ళు ఆ మంజూరు పత్రం ఇచ్చినప్పటి నుంచి 40 రోజుల లోపల ఇల్లు స్టార్ట్ చేయకపోతే, ఇంటికి సంబంధించిన పనులు ప్రారంభించకపోతే మాత్రం వీళ్లకు ఇల్లు రద్దు చేసి అది వేరే వాళ్ళకి ఇస్తారు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియోకి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అయితే సొంతింటి కల నెరవేరడానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభించిందని ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. సో మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2.37 లక్షలు అంటే 2,37,000 ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేది. సో దీనికోసం వెంటనే ఈ మంజూరు పత్రాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మంజూరు పత్రం వచ్చిన డేట్ నుంచి 45 డేస్ అంటే ఆ పత్రం ఇచ్చిన 45 రోజుల లోపల ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించకపోతే కనుక సో వాళ్ళకి ఇల్లు అయితే రద్దు చేస్తారని అంటున్నారు. అంటే కొంతమందికి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళు కూడా ఇంతవరకు ఇంటి నిర్మాణం అయితే అస్సలు స్టార్ట్ చేయట్లేదు. సో వాళ్ళు స్టార్ట్ చేయకపోతే 45 డేస్ కంప్లీట్ అయిందనుకోండి, సో వాళ్ళకి సంబంధించిన ఈ మంజూరు పత్రాలు క్యాన్సిల్ చేసి ఇంకెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి రీప్లేస్ చేస్తారు. సో అట్టిగా అవకాశం అయితే కోల్పోవడం జరుగుతుంది. 45 రోజుల లోపల పనులు ప్రారంభించాలి. అంటే ఎప్పటి నుంచి? సో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి మంజూరు పత్రాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి స్పష్టంగా ఒక కండిషన్ అయితే ఉంది ఇక్కడ. ఈ మంజూరు పత్రాలకు సంబంధించిన డేట్ ఇచ్చినప్పటి నుంచి అంటే మంజూరు పత్రం ఇచ్చిన డేట్ నుంచి 45 డేస్ లోపు గనక ఇల్లు ప్రారంభించకపోతే ఈ స్కీమ్ అనేది మనకు వర్తించదు. దీన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి మన పేరు తీసేసి వేరే వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయం అనేది అందిస్తారు. ఎవరైతే ఈ ఖాళీ జాగా ఉండి మంజూరు పత్రాలు తీసుకున్నారో వాళ్ళు గనక మంజూరు పత్రం ఉన్న డేట్ చూసుకొని కరెక్ట్గా 45 డేస్ లోపు ఈ ఇంటికి సంబంధించిన నిర్మాణాలు స్టార్ట్ చేయండి. ఎందుకంటే సో కండిషన్ కరెక్ట్గా చెప్తున్నారు. 45 డేస్ లోపు స్టార్ట్ చేయకుంటే సో ఫస్ట్ వాళ్ళు మంజూరు పత్రాలు ఇచ్చిన రోజు నుంచే చెప్తున్నారు. లేకపోతే మంజూరైన ఇల్లును రద్దు చేసి వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో వారు మాత్రం తప్పకుండా డేట్ చెక్ చేసుకోండి కంపల్సరీ. టోటల్గా ఇందులో మనకు 4 విడతల్లో 5 లక్షల రూపాయలు అనేది ఇస్తారు. సో మొత్తంగా ఇల్లు కట్టుకునే వారికి సో 4 స్టెప్స్లో ఈ అమౌంట్ అయితే వస్తుంది. అది ఏ విధంగా నేను మీకు ఆల్రెడీ మంజూరు పత్రం ఇచ్చి కూడా చదివి క్లియర్గా చెప్పాను. సో దాంట్లో ఏంటంటే బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ గోడలు పూర్తయిన తర్వాత వాల్స్ కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ కంప్లీట్గా స్లాబ్ పూర్తయిన తర్వాత స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు అమౌంట్ అయితే ఇస్తారు. సో ఇక్కడికి 4 lakhs అయింది. నెక్స్ట్ ఇంకా టోటల్ హౌస్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు విడుదలవుతాయి. సో ఇలా మొత్తంగా మనకు 4 స్టెప్స్లలో 5 లక్షల ఆర్థిక సహాయం అయితే గవర్నమెంట్ అందిస్తుంది. సో దీంట్లో మనకు ఖచ్చితంగా కంపల్సరీ ఒక కిచెన్, బాత్రూమ్ ఇలా మనకు 1 BHK లెక్క ఒక ఇల్లు అనేది కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ అందులో కిచెన్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి. కంప్లీట్గా ప్లాస్టరింగ్ పనులు అన్ని కంప్లీట్ అయితే అప్పుడు ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిందని అనుకుంటారు. అప్పుడు మాత్రమే ఆ 1,00,000 రూపాయలు ఇస్తారు మనకు. సో ఇలా మనకు 5 లక్షల ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ అందిస్తుంది. కాబట్టి ఎవరికైతే మంజూరు పత్రాలు వచ్చాయో వాళ్ళు కంపల్సరీ డేట్ చెక్ చేసుకొని ఈ పైసలు వచ్చే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ప్రతి దశలోనూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకులో అంటే డైరెక్ట్గా ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో అప్లికెంట్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్స్లోనే ఎవ్వరు మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఎవరైతే బ్యాంకు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందో బ్యాంకుతో సో దానికి డైరెక్ట్గా మనకు అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. 1,00,000 ఇండ్లు పనులు ప్రారంభం అంటే సో 1,00,000 ఇండ్లు అయితే పనులు స్టార్ట్ అయ్యాయి. కొందరు ఇండ్లు మంజూరైన వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ నెరవేర్చుకోవడం ఈ 5 లక్షల ఆర్థిక సహాయంతో నెరవేరుతుంది కాబట్టి చాలా తొందరగా స్టార్ట్ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,00,000కు పైగా ఇండ్లు అయితే మొదలుపెట్టినట్లు అధికారులు వెబ్సైట్లో రూపొందించారు. మంచి రోజులు కాందని లేదా ఇతర కారణాల ఇట్లా ఇంటి నిర్మాణాలు వాయిదా వేసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మనకు
ఇక్కడ స్టార్ట్ చేయడంలో మంచి రోజు చెడ్డ రోజు ఎందుకు చూడొద్దు. ఎందుకంటే మనకు వచ్చేది ఇప్పుడు లక్ష్మీదేవి తనకు తాను ఇంటికి వస్తుందంటే ఎవరైనా వద్దంటారా? 5 లక్షలు ఫ్రీగా వస్తున్నాయి. మనం కట్టే దాంట్లో 5 లక్షల్లో సరిపోకుండా, సో మనం 5 లక్షలు పెట్టుకొని ఇంకొక 5 లక్షలు కలిస్తే ఖచ్చితంగా ఇల్లు కంప్లీట్ అవుతుంది. 5 లక్షలతో ఇల్లు కట్టడం అంటే అది సాధ్యం కాదు. బట్ వాళ్ళు చెప్పే ప్లాన్ ప్రకారం కడితే మాత్రం కంపల్సరీ అవుతుంది. సో కంపల్సరీ ఇల్లు రద్దు చేసుకోవద్దు అనే అవకాశం పోగొట్టుకోవద్దు అనుకున్న వాళ్ళు మాత్రం తొందరగా అలర్ట్ అవ్వండి. సో దీనికోసం ఇసుక కూడా ఉచితంగా ఇస్తున్నారు, అంటే ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఇసుక ఉచితంగా ఇస్తుందని గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకు ఇసుక అనేది ఫ్రీగా పంపిస్తున్నారు. దీనికోసం సెక్రటరీలను సంప్రదించాలని సూచించింది గవర్నమెంట్. అంటే మీకు మంజూరు పత్రాలు ఇచ్చి కంపల్సరీ ఎవరైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు మున్సిపల్ కానీ సో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళని కలిసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. స్టీల్ సిమెంట్ తక్కువ ధరలకే లభించేలా ఏర్పాట్లు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. అంటే మనం కట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో కానీ స్టార్ట్ చేస్తే కనుక కంపల్సరీ 5 lakhsలో కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి ఇసుక ఫ్రీగా వస్తుంది, సిమెంట్ కాస్ట్ కూడా తక్కువగా వస్తుంది, స్టీలు ఇలాంటివన్నీ మనకు తక్కువ కాస్ట్లో ఇప్పించే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది కట్టుకుంటున్నారు. సో ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్న వారు ఉంటారో ఖాళీ జాగా ఉండి, సో కంపల్సరీ ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. అండ్ ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 5 లక్షల అవకాశాన్ని, ఫ్రీగా వచ్చే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.